సో తాజ్ గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తానన్నారు? నేను కాశ్మీరీ పలావ్ చేస్తాను. కాశ్మీరీ పలావ్. ఓకే ఓకే, మరి కాశ్మీరీ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాశ్మీరీ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, వేయించిన ఉల్లిపాయ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన జీడిపప్పు బాదం 2 టేబుల్ స్పూన్లు, ఖర్జూర ముక్కలు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, కుంకుమ పువ్వు కొద్దిగా. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి, పాలండి. సో మొత్తం నేతితోనే చేస్తున్నా? నేతితోనేనండి ఈ పలావు. ఓకే, పిస్తా, కాజు కొంచెం లైట్గా వేయించుకోవాలండి. ఇవి వేయించేసుకొని పక్కన తీసుకోవాలి. ఓకే ఓకేనా? ఓకే అండి. ఈ పిస్తా కొంచెం వేయించాలండి, లేకుంటే పలావ్లో టేస్టీగా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకో. తరిగిన ఉల్లిపాయలండి. ఇందులో మసాలా దినుసులు ఏం వేసుకుంటామండి. ఉల్లిపాయలన్నా పచ్చిమిరకాయలు ఎర్రగా వేయించుకున్నాక తర్వాత అప్పుడు యాడ్ చేస్తారు. తర్వాత అప్పుడు యాడ్. బాదం అన్న జీడిపప్పు అండి. బాదం జీడిపప్పు నానబెట్టేసి పొట్టు అంతా తీసేసామండి. ఓకే, వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ పలావ్ కదండి, అందుకోసం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే, ఎండి ఖర్జూరం సన్నగా తరిగేసాను. ఇది కూడా నానబెట్టాను. కిస్మిస్. ఓకే, యాక్చువల్గా కాశ్మీరీ పలావ్ అంటేనే మనకి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి. అవును. నెక్స్ట్ గరం మసాలాలు వేసుకోవాలి. సో అన్ని పౌడర్స్ యాడ్ చేస్తున్నా? పౌడర్స్ అండి. ధనియాల పొడి, గరం మసాలా అండి. ఇది గరం మసాలా. ఓకే, జీలకర్ర పొడి, ఇది చిల్లీ పౌడర్ అండి. చిల్లీ పౌడర్. సో కారం కాశ్మీరీ చిల్లీ పౌడర్. కాశ్మీరీ చిల్లీ పౌడర్. అవునండి, అది వేస్తే స్మెల్ బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ధనియాల పౌడర్. ఓకే, సో ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ అండి. ఇవైతేనే బాగుంటుంది. ఇది ఒకసారి కలిపి చూసుకోండి. కలిపి తగినంత వేసుకుంటే చాలా. ఎక్కువ కలిపినా కూడా చిరిమిపోతుంది. ఓకే, పుదీనా అండి. అంటే ఇంట్లో అండి ఇప్పుడు బిర్యానీ అంటే అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ లేదు కదా, కానీ ఇది లేకుండానే బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ అంటే యాక్చువల్గా ఈ కాశ్మీరీ పలావ్ మనకు అంత స్పైసీగా ఉండదు, కొంచెం కమ్మగా అలా ఉంటుంది. హాట్ అండ్ స్వీట్ లాగా. అండ్ కొంతమంది ఎక్కువ అంటే వెజిటబుల్స్ స్పైసీ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కూడా వాడుతూ ఉంటారు. అవునండి. లాస్ట్కి ఇలా. సో కుంకుమ పువ్వు కొంచెం పాలలో వేసి పెట్టారా? ఆల్రెడీ మీ పలావ్ మంచి రంగే ఉంది, అంటే పౌడర్స్ లా వేశారు కదా. అవునండి, మంచి కలర్ వచ్చింది. కొంచెం వేసుకుంటే మనకి బాగుంటుంది. ఇంకా మొత్తం కలుపుకోకుండా ఇలా ఫస్టే కలిపేసాం కదా. అవును, ఇంకా మూత పెట్టేసే అయిపోయింది. సో ఒక 1 minute అలా మూత పెట్టి ఉంచుదామా? పెడితే అండి అప్పుడు బాగుంటుంది. ఓకే, కొంచెం ఎందుకంటే అలా మూతేస్తే 1 నిమిషం స్టీమ్ లాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దమ్కి బిర్యానీ చేస్తాం చూడండి, అలాగా అవుతుంది అనేసి అందుకోసం అలా. ఇప్పుడు ఇదంతా బౌల్లో తీసేసుకొని ఇప్పుడు అసలు స్పెషల్ ఇదండి. ఓకే, కాశ్మీరీ పలావ్కి
ఈ దానిమ్మ గింజ. దానిమ్మ డ్రై ఫ్రూట్స్ ప్లస్ ఈ ఫ్రూట్స్ అవును, పిల్లలకి కానీ ఎవరికైనా మంచిది కదండి. తినేటప్పుడు కూడా కొంచెం కారంగా కొద్దిగా స్వీట్ స్వీట్ స్వీట్గా అండ్ హాట్ అన్నమాట. అలా. అంటే తీయగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. ఇందాక వేయించుకున్నాం కదండి మేము, ఇవన్నీ పిస్తా. ఇందుట్లో సో డ్రై ఫ్రూట్సే ఎక్కువ ఉంటే మంచిదండి ఈ పలావ్కి. ఓకేనా? ఓకేనండి. సో రెడీ కాశ్మీరీ పలావ్ రెడీ. ఓకే, నైస్. ఓకే అండి, మరి కాశ్మీరీ పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాశ్మీరీ పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక తరిగిన జీడిపప్పు, బాదం, ఖర్జూర ముక్కలు వేసి వేయించాలి. దీనిలో గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, అన్నం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పుదీనా, కొత్తిమీర, కుంకుమ పువ్వు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై దానిమ్మ గింజలు, వేయించిన ఉల్లిపాయలు, వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాశ్మీరీ పలావ్ రెడీ.